మహిళల భద్రత, వారి గౌరవం కోసం ఏఐఏడీఎంకే నిర్వహించిన నిరసన ప్రదర్శనలో ఆ పార్టీకి చెందిన ఎంపీ షణ్ముఖం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి ఆయన చేసిన లైంగిక వేధింపుల తరహా అవమానకర వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఇటీవల ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తమ కలలను పంచుకోవాలని, వాటిని నెరవేర్చడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని పిలుపునిచ్చారు. దీనిపై విమర్శలు చేసే క్రమంలో సదరు ఎంపీ మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం మాటలను ప్రస్తావిస్తూ అసభ్యకరమైన పోలికను తెచ్చారు. సీఎం స్టాలిన్ తనతో కలలను పంచుకోమంటున్నారని, ఒకవేళ తనకు నయనతార కావాలని కల వస్తే స్టాలిన్ నా కోరిక తీరుస్తారా అని ఎద్దేవాగా మాట్లాడారు. ఎవరైనా వెళ్ళి తమకు నయనతారతో పెళ్లి చేయమని అడిగితే సీఎం స్టాలిన్ ఆ కళ నెరవేరుస్తారా అని ఎంపీ షణ్ముఖన్ వ్యాఖ్యానించారు. మహిళల రక్షణ కోసం చేపట్టిన నిరసనలోనే ఒక మహిళా నటిని ఇంత దారుణంగా కించపరచడంపై సామాజిక మాధ్యమాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అంతేకాదు, ఎంపీ ఆ వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు పక్కనే ఉన్న ఇతర పార్టీ నేతలు వారించాల్సింది పోయి నవ్వుతూ మద్దతు తెలపడంపై విమర్శకులు మండిపడుతున్నారు. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி மேல போய் உங்கள் கனவை சொல்லுங்கள், உங்க கனவை சொல்லுங்க, இவர் நிறைவேற்ற. ஆமா, எனக்கு நயன்தாரா வேணும், இவர் கனவை நிறைவேற்றுறா. கனவு காணும்னு சொன்னார். இவர் அதை விட ஒரு படி. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ బిందు ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్, గుడ్ ఈవినింగ్ బిందు. ఇక మహిళల భద్రత, వారి గౌరవం కోసం ఏఐఏడీఎంకి నిర్వహించిన నిరసన ప్రదర్శనలోనే ఆ పార్టీకి సంబంధించిన ఎంపీ షణ్ముఖం చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి. ప్రతి ఒక్కరు దీన్ని విమర్శిస్తున్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, ఎందుకు ఆయన విమర్శిస్తున్నారు? రైట్ రాజ్ కుమార్, తమిళనాడులో ఏఐఏడీఎంకే ఆధ్వర్యంలో మహిళల భద్రత గౌరవం కోసం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మధ్య ఆ పార్టీ ఎంపీ ఎం షణ్ముఖన్ కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో కూడా పలు చర్చలకైతే దారితీశాయని చెప్పుకోవచ్చు. ప్రముఖ నటి నయనతారను ఉద్దేశించి ఆయన చేసిన అవమానకర లైంగిక వేధింపులు తరహాలో ఉండే వ్యాఖ్యలకు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంకా తమిళనాడు ముఖ్యమంత్రికి సంబంధించి ఎంకే స్టాలిన్ ప్రజలను తమ కళలను పంచుకోవాలి చేసిన పిలుపుకు సంబంధించి కూడా ఎద్దేవా చేస్తున్నట్టు మాట్లాడిన వ్యాఖ్యలు అయితే తీవ్ర వివాదాస్పదంగా మారుతున్నాయి. అబ్దుల్ కలాం మాటలను ప్రస్తావిస్తూ షణ్ముఖన్ తనను కూడా నయనతార కావాలని కల వస్తే స్టాలిన్ ఆ కోరికను తీర్చగలరా అన్న మాటకైతే ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారుతుంది. అంటే అబ్దుల్ కలాం గారు కలలు కలండి, వాటిని సహకారం చేసుకోండి అన్న వ్యాఖ్యని ఈయన నయనతార కావాలని కలకంటే ఎవరైనా ఆ నయనతారని స్టాలిన్ తీసుకొచ్చి ఇస్తారా అన్నట్టుగా అయితే వ్యాఖ్యానించారు. అంటే ఒక మహిళని పేరు అడ్డు పెట్టుకొని కావాలా అని వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకుంటే స్టాలిన్ వచ్చి ఇది తీరుస్తాడా అన్న అగౌరవపరిచే మాటలు కూడా దెబ్బతీసేలాగా ఉందని కూడా పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇంకా మహిళల రక్షణ కోసం చేపట్టిన నిరసనలో ఒక మహిళా నటిని కూడా ఈ విధంగా కించపరచడంపై సామాజిక మాధ్యమాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నాయి. ఇంకా ప్రజాప్రతినిధులకు సంబంధించి కూడా బాధ్యత రాజకీయ నాయకులు మాటలు పరిమితులు దాటి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ఈ వ్యాఖ్యలు సమయంలో పక్కనే ఉన్న ఇతర పార్టీ నేతలు కూడా వారించకుండా నవ్వుతూ మద్దతు తెలిపినట్టు కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించి విమర్శలకు కూడా గురవుతుంది. అయితే మహిళల కోసం సంబంధించి మహిళా గౌరవం గురించి మాట్లాడే వేదికలో ఇటువంటి వ్యాఖ్యలు రావడం సమాజంలో ఉన్న దృక్పథాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తున్నాయి. రాజకీయ నాయకులు కూడా
బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు అనే అంశం పైన కూడా విశ్లేషకులు మాట్లాడుతున్నారు రాజ్. యా ఓకే రైట్ బిందు, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.